ప్రీవియస్ వీడియోలో ఒక టుపుల్ కి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో టుపుల్స్ లిస్ట్ కన్నా ఎందుకు ఫాస్టో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ఎందుకు టుపుల్స్ లిస్ట్ కన్నా ఫాస్ట్ ఉంటుందో తెలుసా మీకు? సో తెలియకుంటే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టుపుల్ అండ్ లిస్ట్ ఫీచర్స్ ని బ్రీఫ్ గా చెప్పుకుందాం. లిస్ట్ వర్సెస్ టుపుల్. ఫస్ట్ లిస్ట్ అండ్ టుపుల్ బోత్ కాంపౌండ్ డేటా టైప్స్. అంటే బోత్ డేటా టైప్స్ మనకి మోర్ దాన్ వన్ ఎలిమెంట్ ని స్టోర్ చేసుకునే వెసులుబాటుని ఇస్తుంది. నెక్స్ట్ లిస్ట్ అనేది హెట్రోజీనస్ డేటా టైప్ అండ్ టుపుల్ కూడా హెట్రోజీనస్ డేటా టైప్. సో ఈ రెండు డేటా టైప్స్ అట్ ఏ టైం డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ లిస్ట్ అండ్ టుపుల్ బోత్ ఆర్ సీక్వెన్స్ డేటా టైప్స్. అంటే ఈ రెండు డేటా టైప్స్ డేటాని సీక్వెన్షియల్ గా స్టోర్ చేసుకుంటుంది. దీనివల్ల మనం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ని చేసుకోవచ్చు. నెక్స్ట్ లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్ అండ్ టుపుల్ అనేది ఇమ్యూటబుల్ డేటా స్ట్రక్చర్. సో ఈ రెండింటికి ఇది ఒక్కటే డిఫరెన్స్. ఈ ఒక్క డిఫరెన్స్ వల్ల మనకి టుపుల్ అనేది లిస్ట్ కన్నా ఫాస్ట్. మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్ అంటే మనం ఒక డేటా టైప్ ని డిక్లేర్ చేసిన తరువాత కూడా మళ్ళీ దానికి డేటాని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అండ్ అప్డేట్ చేయొచ్చు. అదే ఇమ్యూటబుల్ డేటా స్ట్రక్చర్ లో ఇవేవి చేయలేము. ఒకసారి డిక్లేర్ చేస్తే ఇంకా అది మార్చలేము. సో మనం ఒక లిస్ట్ ని డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. అదే టుపుల్ ని మాత్రం ఏమి ఆల్టర్ చేయలేము. అసలు మ్యూటబుల్ ఇమ్యూటబుల్ కి పెర్ఫార్మెన్స్ ఫాస్ట్ అవడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది సంబంధం. ఎలాగంటే ఇప్పుడు నేను ఇమ్యూటబుల్ కి ఎగ్జాంపుల్ గా టుపుల్ ని తీసుకొని అండ్ మ్యూటబుల్ కి ఎగ్జాంపుల్ గా లిస్ట్ ని తీసుకొని చెప్తా. మీరు డేటా టైప్స్ ని వాడుతుంటారు, బట్ అవి అసలు ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది, వాటిని దేంట్లో ఇంప్లిమెంట్ చేశారు, ఇవన్నీ తెలుసుకోరు. బట్ మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఓన్లీ ఈ లిస్ట్ అండ్ టుపుల్ కే కాదు, అన్నిటికీ తెలుసుకోవాలి. ఈ వీడియోలో నేను లిస్ట్ అండ్ టుపుల్ కి ఎలా జరుగుతుందో చెప్తా అండ్ ఎందుకు టుపుల్ అనేది ఫాస్టరో చెప్తా. మనం ఒక లిస్ట్ ని 3 ఎలిమెంట్స్ తో డిక్లేర్ చేసామనుకో, ఇది మెమొరీలో ఇలా స్టోర్ అవుతుంది. అంటే ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఎలిమెంట్స్ అన్ని కాంటిన్యూస్ గా 1 by 1 స్టోర్ అయ్యాయి. ఎందుకంటే లిస్ట్ అనేది సీక్వెన్స్ డేటా టైప్ కాబట్టి. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్ట్రా మెమరీ బ్లాక్ కూడా ఉంది కదా. అవి ఎందుకంటే లిస్ట్ అనేది మ్యూటబుల్. అంటే మనం లిస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ లిస్ట్ లో ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో అందుకోసమే ఈ ఎక్స్ట్రా స్పేస్. అదేంటి ఎలిమెంట్ యాడ్ చేసినాక ఒక్కొక్క మెమరీ బ్లాక్ పెంచుకోవచ్చు కదా అనుకుంటున్నారా? అది అసలు కుదరదు. ఎలాగంటే లిస్ట్ అనేది సీక్వెన్స్ డేటా టైప్. అంటే ఎలిమెంట్స్ అన్ని సీక్వెన్స్ లో కాంటిన్యూస్ గా స్టోర్ అవుతాయి. కానీ మెమరీ అనేది మనకి ఒక టాస్క్ కాదు కదా ఉండేది, మనకి చాలా టాస్క్ కి మెమరీ అనేది ఫిల్ అవుతుంది. సో అందువల్ల మనం కాంటిన్యూస్ గా డేటాలో ఎప్పుడు పడితే అప్పుడు స్టోర్ చేయలేము. దానికోసం మెమరీ అనేది మనకి అవైలబుల్ గా ఉండదు. అందుకే లిస్ట్ డిక్లేర్ చేశాక మనకి ఎక్స్ట్రా బ్లాక్స్ అనేవి అలొకేట్ అవుతాయి కాంటిన్యూస్ గా. ఇప్పుడు మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. ఇప్పుడు మనం లిస్ట్ కి ఇంకొక ఎలిమెంట్ ని ఇప్పుడు యాడ్ చేసామనుకో, ఆ ఎలిమెంట్ ఈ 4th బ్లాక్ లో అసైన్ అవుతుంది. ఇక్కడ వరకు నో ప్రాబ్లం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఒకవేళ ఇంకొక ఎలిమెంట్ ని అపెండ్ చేస్తే ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆ ఎలిమెంట్ బ్లాక్ అన్ని ఫిల్ అయ్యాయి కదా. సో ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఈ లిస్ట్ లో ఉన్న డేటా అంతా కాపీ అయ్యి అదే అడ్రస్ తో కొత్త మెమరీలో కాంటిన్యూస్ గా స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం స్టోర్ చేసిన ఎలిమెంట్ అనేది ఇక్కడ నెక్స్ట్ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు బ్లాక్స్ మొత్తం ఫిల్ అయ్యాక ఎక్స్ట్రా స్పేస్ తో అదే అడ్రస్ తో కొత్త మెమరీలో కాంటిన్యూస్ గా స్టోర్ అవుతుంది. అండ్ ఈ మెమరీ స్పేస్ ఎలా ఉంటుందంటే 0, 4, 8, 16, 24, 32 ఇవి 4 మల్టిపుల్. అంటే 8 బ్లాక్ లో లిస్ట్ ఎలిమెంట్స్ అన్ని ఫిల్ అయితే నెక్స్ట్ ఈ లిస్ట్ లో కనుక 9th ఎలిమెంట్ ని అపెండ్ చేస్తే ఈ 8 ఎలిమెంట్స్ అన్ని 16 బ్లాక్స్ ఉన్న కొత్త మెమరీలో అదే అడ్రస్ తో కాంటిన్యూస్ గా స్టోర్ అయ్యి అప్పుడు 9th ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా లిస్ట్ లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. అదే టుపుల్ లో ఎలా స్టోర్ అవుతుంది? డైరెక్ట్ మనం టుపుల్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చి డిక్లేర్ చేస్తే అన్ని బ్లాక్స్ లో స్టోర్ అవుతుంది. ఈ విధంగా సపోజ్ మనం ఒక టుపుల్ ని డిక్లేర్ చేసాము 1, 2, 3, 4, 5, 6. ఇది డైరెక్ట్ మెమరీ అడ్రస్ లో కాంటిన్యూస్ గా స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఈ టుపుల్ లో ఎక్స్ట్రా స్పేస్ ఏమి అలొకేట్ అవ్వదు. ఎందుకంటే టుపుల్ అనేది ఇమ్యూటబుల్. ఒకసారి క్రియేట్ చేస్తే ఇంకా దాన్ని మనం ఆల్టర్ చేయలేము. సో ఎక్స్ట్రా మెమరీ స్పేస్ ఈ టుపుల్ కి అవసరం లేదు. సరే ఇప్పుడు లిస్ట్ ని టుపుల్ ని కంపేర్ చేద్దాం. ఇక్కడ మనం లిస్ట్ ని డిక్లేర్ చేసినప్పుడు మెమరీలో ఎక్స్ట్రా బ్లాక్స్ కూడా అలొకేట్ అయ్యాయి. ఎందుకంటే లిస్ట్ అనేది మ్యూటబుల్ కాబట్టి. అంటే మళ్ళీ డేటాని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా స్పేస్ అలొకేట్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే మెమరీ బ్లాక్
ఫుల్ అవుతాయో అప్పుడు ఎలిమెంట్ యాడ్ చేస్తే లిస్ట్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ వేరే మెమరీలోకి కాపీ అవ్వడం జరుగుతుంది. అదే టుపుల్లో అయితే మెమరీలో ఎక్స్ట్రా స్పేస్ ఏమీ అలొకేట్ అవ్వలేదు. ఎందుకంటే టుపుల్ అనేది ఇమ్యూటబుల్. ఒక్కసారి డిక్లేర్ చేశాక దాన్ని మనం ఆల్టర్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి. సో అందుకే ఎంత స్పేస్ కావాలో అంత తీసుకుంటుంది. సో దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమై ఉండాలి. అది ఏంటంటే లిస్ట్ అనేది అనవసరంగా ఎక్స్ట్రా స్పేస్ ని తీసుకుంటుంది. అలాగే మెమరీ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అండ్ టుపుల్ అనేది ఎంత స్పేస్ కావాలో అంతే తీసుకుంటుంది. దీనివల్ల టుపుల్ అనేది లిస్ట్ కన్నా ఫాస్ట్. ఇది ఒక్క రీజనే కాదు, ఇంకా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పింది ఓన్లీ బేసిక్ రీజనే. మనం లిస్ట్ ని ఇటరేట్ చేస్తే మనకి ఎవ్రీ ఇటరేషన్ కి లిస్ట్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. ఎందుకంటే లిస్ట్ అనేది మ్యూటబుల్. అదే టుపుల్ కనుక ఇటరేట్ చేస్తే అసలు ఇనిషియలైజ్ అవ్వదు. ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్. మీకు ఫుల్ క్లారిటీగా ఈ టాపిక్ చెప్పాలంటే ముందు మీకు బేసిక్స్ అవ్వాలి. వన్స్ బేసిక్స్ అయ్యాక మీకు ఫుల్ క్లారిటీగా ప్రతి ఒక్క డేటా టైప్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో చెప్తా. అలాగే ఒకవేళ లిస్ట్ లో కనుక ఎక్స్ట్రా స్పేస్ కనుక అలొకేట్ అవ్వకుంటే ఏమవుతుందంటే మనం ప్రతిసారి ఒక ఎలిమెంట్ ని లిస్ట్ కి యాడ్ చేసినప్పుడల్లా ఈ లిస్ట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని వేరే మెమరీలో కాపీ అయ్యి అప్పుడు మనం యాడ్ చేసిన ఎలిమెంట్ లిస్ట్ లో యాడ్ అవుతుంది కాంటిజినస్ గా. దీనివల్ల ఎవ్రీ టైం మనకి ఎలిమెంట్స్ అన్ని షిఫ్ట్ అవుతూ ఉండాలి. సో టైం కాంప్లెక్సిటీ కూడా ఎక్కువ అవుతుంది. సో అందుకే టుపుల్స్ అనేవి లిస్ట్ కన్నా ఫాస్ట్. అలా అని మీరు అన్నిటికీ టుపుల్ వాడారనుకో మీరు డిక్లేర్ చేసిన తర్వాత టుపుల్ ని ఆర్డర్ చేయలేరు. అంటే ఏమి యాడ్ చేయలేరు, రిమూవ్ చేయలేరు అండ్ అప్డేట్ చేయలేరు. సో ఎక్కడ ఏది వాడాలో అక్కడది వాడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.